హలో డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి హార్వెస్టింగ్ వీడియో అనమాట. మా తమ్ముడు పెళ్లి కోసం ఒక 20 days అయితే ఊరు వెళ్ళామండి. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ హార్వెస్ట్. సో ఇప్పుడైతే మనకి చెట్లకి వంకాయలు కాసాయి. వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, ఒక 20 days లేకపోయినా సరే ఈ వంగ మొక్కలు అయితే అరటి చెట్టు ఉంటుంది కదా, ఇక్కడ అరటి చెట్టు నీడలో కొంచెం బాగానే ఉన్నాయి. అలాగే మనకి కాయలు కూడా కాసి రెడీగా ఉన్నాయన్నమాట. వచ్చిన తెల్లారి మాత్రమే నేను ఇది హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, వంకాయలు కూడా చాలా హెల్తీగానే ఉన్నాయి. ఎలాంటి పురుగు కానీ పుచ్చు కానీ ఏమీ లేవు. అలాగే అక్కడక్కడ రెండు టమాటాలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇట్లా వచ్చాయన్నమాట. సరే ఈరోజు అలాగే కూరగాయలు తెచ్చుకోలేదు బయట నుంచి, ఇవే వండేసుకుందాంలే అని చెప్పి నేనైతే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ పచ్చిమిర్చి చూడండి, సన్నగా నాజుగ్గా భలే ఉన్నాయి కదా. మనం కూడా అంత సన్నగా ఉంటే ఎంత బాగుంటుందో, అది అవతలండి. సో ఇట్లా పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా కొన్ని వంకాయలు, ఇదిగో ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి చెట్లకి కింద పడిపోయినాయి అనమాట. ఈ చెట్ల మధ్యలో నుంచి కొమ్మలు లాగితే కానీ మనకి కాయలు అయితే కనిపించట్లేదు. అసలు బయట నుంచి చూస్తే ఇన్ని వంకాయలు కానీ టమాటాలు కానీ కనిపించలేదు. ఏవో 4-5 ఉన్నాయని అనిపించింది నాకైతే. అలా కొమ్మలు పట్టుకొని కొంచెం లాగి కోస్తూ ఉంటాం కదా చూసుకుంటూ, అప్పుడు మనకి తవ్వకాల్లో బయటపడిన వంకాయలు టమాటాలు అనమాట ఇవన్నీ. ఇదిగో కింద మనకి కరివేపాకు మొక్క దగ్గర కిందమ్మట మొక్కలు వస్తూ ఉంటాయి కదా. సో అలా వచ్చిన ఆ చిన్న మొక్క కరివేపాకు మొక్క, ఇంకా ఎన్ని మొక్కలు ఉంచుతాంలే అని చెప్పి వచ్చిన మొక్క వచ్చినట్టయితే ఇలా కట్ చేసేస్తూ ఉంటా అనమాట. అవి ఫ్రెష్గా కూడా వాడేసుకోవచ్చు. మన దగ్గర ఈ శంఖం పూలది గుత్తి శంఖం పూలు కూడా పూస్తుంది అనమాట. నాకైతే భలే హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు విత్తనాల కోసం చాలా వెతికాను, కానీ నేను అసలు నార్మల్ విత్తనాలు వేస్తేనే అది అట్లా వచ్చేసింది అనమాట, గుత్తిగా ఫ్లవర్. సో అది కూడా ఉంది. మన దగ్గర రేఖ శంఖం పువ్వు కూడా ఉందన్నమాట. 2 రేఖలు అయితే ఉన్నాయి. సో మన హార్వెస్ట్ అయితే ఇది ఇట్లా ఉంది. మనం 20 days ఊరిలో వచ్చామని చెప్పా కదా. నా చామంతి పూలు అయితే ఇలాగ ఉన్నాయి చూడండి. ఈ పర్పుల్ కలర్ చామంతి పూలు అనమాట ఇవి. అవి మాత్రమే ఉన్నాయి. నేను ఊరి నుంచి వచ్చేసరికి మనం బయట పెట్టుకున్న చామంతి మొక్కలు అన్నీ కూడా చనిపోయాయి. అసలు నేను ఎన్ని రకాల చామంతి పూలు మన గార్డెన్లో ఉండేవంటే 12 రకాలు ఉండేవి కలర్స్. ఇదైతే లైట్ లావెండర్ కలర్. నాకైతే చాలా ఇష్టమైన చామంతి మొక్క అనమాట అది. కానీ అది కూడా ఎండిపోయింది. నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మంచిగా ఇంకా బోల్డెన్ మొక్కలు చేద్దాం వీటి నుంచి అని అనుకున్నాను. 20 days ఊరు వెళ్ళాం కదా, ఎవరు లేకపోయేసరికి నీళ్ళు పోసేవాళ్ళక అలా ఎండిపోయినాయి అనమాట. కానీ నా మనీ ప్లాంట్, కొన్ని వంగ మొక్కలు అయితే భలే ఉన్నాయి. ఈ మనీ ప్లాంట్ అయితే ఇంత పెద్ద జుట్టు ఉంటే ఎంత బాగుంటుంది అనుకుని ఇలా అయితే వేసుకున్నాను అనమాట. మనీ ప్లాంట్ ఎంత అందంగా ఉందో కదా మనీ ప్లాంట్. సో నాకైతే అంత జుట్టు లేదు, అలా ఉండాలని ఆశ. కానీ చామంతి మొక్కలు చూసారా ఎలా ఎండిపోయినాయి. ఈ ఒక్క కుండీలో మాత్రమే ఎండకుండా ఉన్నాయి. ఇందులో ఒక వైట్, పర్పుల్ కలర్, ఎల్లో కలర్ అలాగైతే మొక్కలు ఉన్నాయన్నమాట. మిగిలిన కుండీలన్నీ ఎండిపోయాయి. సరే ఇంకేం చేస్తాం, ఎండిపోయిన మొక్కలు మనం ఎలాగో తీసుకురాలేము. నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ వేసుకుందాం. ఇది ఈరోజు హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే